ఓకే. చాలా ఈజీ. సంస్కృత సందులు ముందే చెప్పా గదా! కొంతమందికి వచ్చే ఉంటాయని గూడా చెప్పాను. సో, చాలా ఈజీ. ఒక పని చేద్దాం. మనకి సండే అనే ఫీల్ రావాలి కదా! బోర్ కొట్టకుండా చాలా ఆడతా పాడతా నేర్చుకున్నట్టు నేర్చుకుందాం. ఓకే. రెడీనా అందరూ? ఒకసారి చెప్పండి. నోటితో చెప్పండి చూద్దాం. మీకు కావాలో వద్దో. ఓకే. సో, మీకు తెలుసు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి? మీ మాటల్లో, మీ సొంత మాటల్లో చెప్పండి ఎవరో ఒకళ్ళు. చెప్పిన వాళ్ళే మళ్ళీ చెప్పకూడదు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ నుంచి. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి? మీకేం తెలుసో అది చెప్పండి చాలు. లెఫ్ట్ అయిపోవటం స్టార్ట్ చేశారు. ఇంకా అడుగుతున్నాడులే అని చెప్పేసి. జస్ట్ నేను చెప్తూ ఉండి మీరు వింటూ ఉంటే నిద్ర వస్తూ ఉంటుందని మిమ్మల్ని కూడా అడిగితే మీరు అలర్ట్గా ఉంటారని చెప్పి అడుగుతున్నాను అంతే. చెప్పరా ఎవరు? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్పండి. చెప్పమ్మా సానియా. ఆయువులకి అచ్చులు పరమైనప్పుడు సవర్ణం ఇది ఉంది కదా, దీర్ఘాలు వస్తాయన. మళ్ళీ ఒక్కసారి చెప్పు. సంధి అవుతుంది కదనా. పూర్వపదంలో ఆ ఈ ఊలు ఉండల్లా. దానికి అచ్చులు ఏవైనా పరమైనప్పుడు ఏవైనా సంధి ఏవైనానా లేకపోతే స్పెసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా ఇవే పరం అవ్వాలి అని? ఆయువులు. ఊలకి ఏమేం పరం అవ్వాలి? ఆకి ఏమేం పరం అవ్వచ్చు? ఏవైనా అచ్చులు. తర్వాత దీర్ఘాలు వస్తాయి అంటున్నాం. ఓకే, కొంతవరకు కరెక్ట్ యాక్చువల్గా. ఇంకా సానియాని ఎవరన్నా కరెక్ట్ చేస్తారా? పూర్వస్వరంలో ఏ అచ్చు ఉందో పరస్వరంలో కూడా అదే అచ్చు పరమై దీర్ఘం వస్తుంది సంధికాలంలో. సూపర్ అమ్మా. ఇప్పుడు విషయం చెప్పనా? ఏం లేదు, మీకు పూర్వపదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పూర్వపదం అంటే మొదటి పదం, పరపదం అంటే చివరి పదం, రెండో పదం. ఓకే, రెండో దాంట్లో మొదటి పదం. యాక్చువల్గా పదం గురించే అడిగా, స్వరం గురించి కాదు. నేను ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మనం చెప్పేటప్పుడు. బట్ పదంకి స్వరానికి తేడా తెలుసుకోండి. సంధి రెండు పదాల మధ్య జరుగుతుంది. జనరల్గా చెప్పుకోవాలంటే రెండు పదాల మధ్య జరుగుతుంది. అసలు సంధి ఎక్కడ జరుగుతుంది? ఆ పదాల్లో ఫస్ట్ పదంలో ఉన్న చివరి అక్షరం సెకండ్ పదంలో ఉన్న ఫస్ట్ అక్షరం మీద జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పదాలనేమో పూర్వపదం పరపదం అంటాం. అంటే ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్. నెక్స్ట్ది ఆ ఫస్ట్ వర్డ్లో ఉన్న లాస్ట్ అక్షరాన్ని ఏమంటామంటే చెప్పండి? పూర్వస్వరము అంటాము. ఓకేనా? గుర్తుందా మీకు? ఫస్ట్ వర్డ్లో ఉన్న లాస్ట్ అక్షరాన్ని పూర్వస్వరం అని, సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ అక్షరాన్ని పరస్వరం అని అంటూ ఉంటుంది. పూర్వస్వరానికి పరస్వరానికి మధ్య సంధి జరిగి ఫైనల్గా మనకు ఒకటి వస్తుంది. అదేంటిది? సంధికార్యం అనేది వస్తుంది. సో వీటిని బట్టే మనం జనరల్గా అసలు ఏ సంధి ఏంటి అని కనుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు సౌమ్య ఏం చెప్పింది, సానియా అండ్ సౌమ్య కలిపి ఏం చెప్పారు అంటే పూర్వపదం యొక్క చివరి అక్షరంలో మనకి ఆ ఈ ఉ ఇవి ఉండాలి. మనకి తెలుగులో ఆ ఈ ఉ ఇట్లా 6 ఉన్నాయి కదా స్టార్టింగ్లో వచ్చే 6 ఏంటివి అంటే ఫస్ట్ సెకండ్ రెండు సేమే, కాకపోతే సెకండ్ ఆకి జస్ట్ దీర్ఘం అనేది ఉంటుంది అంతే. అక్షరాలు రాయటం తేడా అయినా కూడా ఫస్ట్ రెండో సేమే, రెండు అకారాలే, కాకపోతే రెండో అకారానికి దీర్ఘం ఉంది. అట్లానే ఫస్ట్ ఈ సెకండ్ ఈ సేమే, కాకపోతే సెకండ్ ఈకి దీర్ఘం ఉంది. రెండు ఈకారాలే కదా. నెక్స్ట్ది ఊకి రెండో ఊకి. ఓకేనా? ఫస్ట్ ఊకి రెండో ఊకి డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ దీర్ఘం ఒక్కటే డిఫరెన్స్, స్వరం మాత్రం సేమే. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్వస్వరంలో ఆ ఉందనుకోండి, పూర్వస్వరం ఆ ఉంటే పరస్వరం ఆ అయినా ఉండొచ్చు, రెండో ఆకు దీర్ఘం ఇస్తే ఆ అయినా ఉండొచ్చు.
ఇట్లా ఉంటే అప్పుడు మనకి రిజల్ట్లో ఏమొస్తుంది, దీర్ఘం అనేది వస్తుంది, ఆ వస్తుంది. ఓకేనా, ఆ ప్లస్ ఆ. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆ ప్లస్ ఫస్ట్ ఆ, రిజల్ట్ ఏమొస్తుంది సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ ఆ వస్తుంది, సెకండ్ ఆ వస్తుంది. మీకు అర్థం అవుతుందా? ఆకి ఆ అన్న పరం అవ్వాలి, లేకపోతే ఆకు దీర్ఘం ఇస్తే ఆ అన్న పరం అవ్వాలి. అట్లానే ఈకి ఫస్ట్ ఈ అన్న సెకండ్ ఈ అన్న ఏదన్నా రావచ్చు. అట్లానే ఊకి ఫస్ట్ ఊ అన్న సెకండ్ ఊ అన్న ఏదన్నా రావచ్చు. ఇట్లా వచ్చినప్పుడు దీర్ఘాలు వస్తాయి అంటారు. దీన్నే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సో ఫస్ట్ ఆకి ఫస్ట్ ఆ వచ్చినప్పుడు దీర్ఘం అనేది వస్తుంది, అంటే సెకండ్ ఆ అనేది సంధి కార్యం లాగా వస్తుంది. అట్లానే ఫస్ట్ ఆకి రెండో ఆ వచ్చినప్పుడు, అర్థం అవుతుందా మీకు? నేను డైరెక్ట్గా చెప్పట్లేదు కదా, పేపర్ మీద రాసి చెప్పట్లేదు. మీకు అర్థం అవుతుందా లేదా, వెళ్తుందా లేదా బ్రెయిన్లోకి? ఎస్ అన్న. ఓకే, ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారా? లేదు బ్రో. ఓకే, సో ఫస్ట్ ఆకి ఫస్ట్ ఆ పరమైన సెకండ్ ఆ వస్తుంది, ఫస్ట్ ఆకి సెకండ్ ఆ పరమైన కూడా సెకండ్ ఆ వస్తుంది. ఫస్ట్ ఈకి ఫస్ట్ ఈ పరం అయితే ఏమొస్తుంది, సెకండ్ ఈ వస్తుంది, దీర్ఘం వస్తుంది అంతే జస్ట్. అట్లానే ఫస్ట్ ఈకి సెకండ్ ఈ పరం అయితే సెకండ్ ఈనే వస్తుంది. అట్లానే ఫస్ట్ ఊకి ఫస్ట్ ఊ పరం అయితే ఏమొస్తుంది, ఊ వస్తుంది. ఊ వస్తుంది, సెకండ్ ఊ. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఊకి సెకండ్ ఊ పరం అయితే ఊ వస్తుంది. ఊనే వస్తుంది, అదే సెకండ్ ఊనే వస్తుంది. దీన్నే సవర్ణ దీర్ఘ సంధి అంటాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సవర్ణాలు అంటే ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆ వర్ణానికి ఆ ఆలు సవర్ణాలు, ఈ వర్ణానికి ఈ ఈలు సవర్ణాలు, ఊ వర్ణానికి ఊలు సవర్ణాలు, రూ వర్ణానికి, రూ గురించి మనం చెప్పుకోవడం మర్చిపోయాము, నాకు గుర్తుకోవట్లేదు, రూ వర్ణానికి రూలు సవర్ణాలు. ఓకేనా, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు, అంటే సవర్ణ అచ్చులు పరమైనప్పుడు ఆకి ఆ రెండు పరమవచ్చు, ఈకి ఈ రెండు పరమవచ్చు, ఊకి ఊ రెండు పరమవచ్చు, రూకి రు రెండు పరమవచ్చు. ఇట్లా పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. వీటికి సంబంధించిన దీర్ఘం ఏదైతే ఉంటుందో అది వస్తుందంట. అంటే ఆకి దీర్ఘం ఏంటిది, ఆ, ఈకి దీర్ఘం ఈ, ఊకు దీర్ఘం ఊ, రూకు దీర్ఘం రూ. ఇట్లా దీర్ఘాలు అనేవి వస్తూ ఉంటాయి. మనం వర్డ్లో అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. రామానుజుడు, మీరే విడదీయండి సంధిని. రామ ప్లస్ అనుజుడు. రామ ప్లస్ అనుజుడు. ఇక్కడ చూడండి, రామాలో దీన్ని కూడా విడదీయండి. మా ప్లస్ ఆ అంటారా, లేకపోతే ఏదన్నా అంటారా? ఇంకా ఉమ్ ప్లస్ ఆ ప్లస్, ఇక్కడ ఏమొచ్చింది పరస్వరం ఆ ప్లస్ ఆ వచ్చింది. ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు సవర్ణ దీర్ఘ సంధులు. ఏమైంది ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది ఉమ్మ ప్లస్ ఆకు దీర్ఘం ఇస్తే ఆ ఉంది, అవునా కదా? రామానుజుడులో ఇక్కడేమో మా అని ఏమంటున్నారు, ఉమ్మ ప్లస్ ఆ అంటున్నారు. అట్లానే మా ఉంది ఇక్కడ, అంటే ఉమ్మ ప్లస్ ఆ. ఓకేనా, సో ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, అది దీర్ఘం ఇస్తే ఆ వచ్చింది. ఓకే, దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణాచుపరమైనప్పుడు దీర్ఘం వచ్చింది కాబట్టి ఇదే సంధి అంటారు, సవర్ణ. ఇప్పుడు మీరే వరుసగా ఇవన్నీ మీరే ఎవరో ఒకరు చెప్తూ ఉండండి, రామాలయాన్ని విడదీసి అది సవర్ణ దీర్ఘ సంధి ఎందుకో చెప్తూ ఉండండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫాస్ట్గా. రెండో దాంట్లో రామాలయం ఉంది కదా బ్రో, అక్కడ ప్లస్ ఆ ప్లస్ రెండో వచ్చింది కదా, రామాలయము డివైడ్ చేస్తే రామ ప్లస్ ఆలయం, ఇది ఒకటి ఫస్ట్ది. నువ్వేమంటున్నావు, ఉమ్మ ప్లస్ ఆ రెండో ఆ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా రెండో వచ్చింది కదా బ్రో, అప్పుడు అది అత్వసంధ అవుతుంది కదా బ్రో. అత్వసంధ అకారం వెళ్ళిపోయి ఇది వస్తుంది కదా, కాబట్టి అత్వసంధి అంట. ఓకే,
అత్వసంధి డెఫినేషన్ గుర్తుందా నీకు? క్వశ్చన్ బాగుంది యాక్చువల్గా, కానీ అత్వసంధి కాదు ఇది. ఎందుకో కూడా చెప్తాను, బట్ నీకు గుర్తుందా అత్వసంధి అంటే ఏంటి అని? చెప్పు మరి. ఆకారానికి ఏవైనా అచ్చులు పరమైనప్పుడు ఏవైతే అచ్చులు పరమైతాయో అయ్యే వస్తాయి. అలానే ఉంది యాక్చువల్గా. అకార సంధిలో ఇక్కడ ఈ రావచ్చు, ఊ రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ సవర్ణ దీర్ఘ సంధిలో ఉట్టి అకారానికి ఆ అన్న రావాలి, రెండో ఆ అన్న రావాలి. ఓకేనా? రామాలయానికి మనం అక్కడ అత్వసంధి సవర్ణ దీర్ఘ సంధి అత్వసంధి అని రాయలేమనుకుంటా నేనైతే. ఒక్క నిమిషం. అత్వసంధిలో అకారానికి అకారం కూడా పరమ వచ్చో లేదో చూద్దాం ఒకసారి. వేరే అచ్చులో సేమ్ అచ్చులు పరమవచ్చు. అల్లుడు అల్లుడు అల్లుడు. అకార సంధిలో ఎప్పుడూ ఇది దీర్ఘం పరమవలేదు. అకార సంధిలో సంస్కృత పదాలు రావన్నా? నిజమే, అది తెలుగు సంధి, ఇది సంస్కృత సంధి. కాకపోతే ఒక వర్డ్ ఇచ్చినప్పుడు మనకి డిఫరెన్స్ తెలియదు కదా, ఇది తెలుగు పదమా సంస్కృత పదమా అని. రామాలయం అనేది ఏ పదం? తెలుగు పదమా సంస్కృత పదమా? ఎలా తెలిసింది నీకు? తెలుగులోనే వాడుతున్నాను కదా. ఆలయం అనేది సంస్కృత పదం. అంటే ఇక్కడ గీత లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగుకి సంస్కృతానికి మధ్య మనం ఏమైనా గీత గీసామా? ఇప్పుడు ఇది సంస్కృతం, ఇది తెలుగు అని చెప్పగలిగే గీత ఉందా ఒకటన్నా? లేదు, యాక్చువల్గా గీత లేదు. కొన్ని పదాలు అవంతా తెలుగులో వాడుతూ ఉంటాం, సంస్కృతం కూడా. మనకి ఎంత దాకా వచ్చాము అంటే మనకి డిఫరెన్స్ కూడా తెలియదు యాక్చువల్గా. రామాలయం అనేది అచ్చ తెలియదు. ఇప్పుడు రామాలయం ఉంది ఊర్లో, అచ్చ తెలుగు అన్నట్టు వాడుతూ ఉండవా రామాలయాన్ని? దాని సంస్కృత పదం అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి, వాస్తవంగా మాట్లాడుకుంటే. సో అది బేస్గా పెట్టుకొని ఇది సంస్కృత పదమా తెలుగు పదమా అనేది బేస్గా పెట్టుకొని మనం సందుల్ని కనుక్కోవడం అంటే కష్టమే. ఎందుకంటే మనకు అనిపించదు చాలా మందికి ఇది సంస్కృత పదం, ఇది తెలుగు పదం అని. మనకి డిఫరెన్స్ తెలియదు యాక్చువల్గా. అది కాకుండా వేరే విధంగా చూడాలి మనం. ఇక్కడ మనం గమనించినట్లయితే చెప్పమ్మా. మేనల్లుడు దగ్గర దీర్ఘం లేదు కదా బ్రో, అంటే రెండు అచ్చులు ఒకే అదే చెప్తున్నా. కాకపోతే అబ్బాయి డౌట్ లో నాకు ఎందుకు అనిపించింది అంటే, ఇక్కడ అబ్బాయి అడిగిన అంత ప్రాసెస్ కరెక్టే. చూడు, ప్లస్ ఆ ఉంది. అత్వసంధి అంటే ఏంటి? పూర్వస్వరంలో ఉన్న అకారం అనేది వెళ్ళిపోయి పరస్వరంలో ఉన్నది ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అట్లానే వచ్చేస్తుంది కదా, దీర్ఘం వచ్చేస్తుంది కదా, ఈ ఆకారమే ఇక్కడికి వచ్చేస్తుంది కదా. అందుకని అత్వసంధి అని రాస్తా ఉంటాడు. బట్ యాక్చువల్గా ఇక్కడ గమనిస్తే అత్వసంధిలో ఎప్పుడు కూడా ఈ ఆలయం అంటే ఇట్లా దీర్ఘం ఉండే ఎగ్జాంపుల్ రాలేదు. సో ఇట్లా దీర్ఘాలు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి ప్రిఫరెన్స్ ఇచ్చేయండి. మనకు అర్థం అవుతుంది కదా సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటో. అకారానికి అకారం పరమైంది, దీర్ఘం వచ్చింది, ఇది ఈజీగా సవర్ణ దీర్ఘ సంధి అంటాము. అకారానికి అకారం పరమై ఇక్కడ దీర్ఘం రాకపోతే అత్వసంధి అయ్యే అవకాశం ఉంది. అర్థమైందా లేదా? అకారానికి అకారం పరమై దీర్ఘం రాలేదనుకోండి ఫస్ట్ ఎగ్జాంపుల్లో, అప్పుడు అత్వసంధి అనే ఛాన్స్ ఉంది. ఓకే, సో దీర్ఘం వస్తుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సవర్ణ దీర్ఘ సంధికి ఇవ్వండి, తర్వాత అత్వసంధి గురించి ఆలోచించండి. ఓకే, మ్యాక్సిమం ప్రయారిటీ నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ సంస్కృత సంధులు ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ అడుగుతారు నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్లో. మనకి ఎక్కువగా తెలిసింది కూడా సంస్కృత సంధులే. ఓకే, ఇవే ఎక్కువ అడుగుతారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇట్లాంటి చిన్న గ్లిచెస్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి, తర్వాత దాని గురించి ఆలోచించండి. ఓకేనా?
క్లియర్ అందరికీ? ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉందా ఈ విషయంలో? సార్ వంటాముదం అనే వర్డ్ ఉంది కదా సార్, వంట ఆముదము. అది సవర్ణ దీర్ఘ సంధి కాదండి సార్, అథవ సంధి అంట. అది ఎలాగో అర్థం కావట్లేదు సార్. దేవుడా, ఎవరు చెప్పారు? ఆముదం అనే తెలుగు పదము సంస్కృతంలో ఆముదం అని వేరే పేరుతో పిలుస్తారు, కాబట్టి అత్వసంధి అయిపోయింది అది. అంతేనా? తెలియదు సార్, రీజన్ తెలియదు సార్, మా టీచర్స్ చెప్పారు. వంట ఆముదము, వంట ప్లస్ ఆముదము ప్లస్ ఓకే. సిచ్యువేషన్ అందరికీ అర్థమవుతుంది కదా క్లియర్గా? సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎట్లా చెప్పాలో అయితే నాకైతే తెలియట్లేదు, అంత టాలెంట్ లేదు నాకు. నేనైతే వంటాముదముకి తప్పకుండా సవర్ణ దీర్ఘ సంధి అని రాసి వచ్చేస్తాను. సరే, ప్రస్తుతానికి వినండి సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి అనేది. ఇట్లాంటి గ్లిచెస్ గురించి ఎవరన్నా తెలుగు టీచర్ ఉంటే వాళ్ళని అడిగి కనుక్కుంటా నేను. ఓకే, కెమెరా ఆన్ చేస్తే నెట్ మామూలుగా ఖర్చు అవ్వట్లా, ఎవరినన్నా అడిగి కనుక్కొని చెప్తాను. ఓకే, గంగాంబ, గంగా ప్లస్ అంబ. ఓకే, గ ప్లస్ ఆ దీర్ఘం వచ్చింది చూడండి, కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణమైన ఎట్లా కనిపెడతాము? ఫస్ట్ది ఒక అచ్చు ఉంటే మనకి దానికి సవర్ణమైన అచ్చులు మనకి రావాలి పరస్పరంలో. ఇవి రెండు కలిసి సంధి జరిగిన తర్వాత మనకి దీర్ఘం అనేది ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడల్లా మనం సవర్ణ దీర్ఘ సంధి అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ది కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ ఈకారం ఉంది, నెక్స్ట్ది ఈనే వచ్చింది, మళ్ళీ తర్వాత దీర్ఘం కూడా వచ్చింది, కవి ఉంది అంటే వ్ ప్లస్ ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది, దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ఇట్లానే మిగతావి కూడా. ఇక్కడ రూ చూద్దాం, మాతృ, పితృణం. ఓకే, పితృ ప్లస్ రుణం, పితృ ప్లస్ రుణం. రూ ప్లస్ రు, ఇక్కడ దీర్ఘం వచ్చింది చూడండి, సవర్ణమైన అచ్చుపరమైంది, దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? వంటాముదము అనేది సవర్ణ దీర్ఘ సంధి కాదు అని చెప్పారంట. వీలైతే ఇది ఒక్కసారి నోట్ చేసుకొని మీ టీచర్ని అడిగి చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అత్వసంధి దగ్గర ఇంకా సవర్ణ దీర్ఘ సంధి దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, అదేంటి అని. అత్వసంధి దగ్గర కన్ఫ్యూజన్ వచ్చిందంటే తప్పకుండా ఇత్వసంధి ఉత్వసంధి దగ్గర కూడా కన్ఫ్యూజన్ వస్తుంది కదా. సో కొంచెం అడిగి చూడండి, ఓకేనా? తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను ట్రై చేస్తాను. నాకు అంత ఎక్కువ మంది టీచర్స్ ఎవరు తెలీదు, మీ ద్వారానే తెలియాలి, తెలిసినా కూడా. బ్రో నేను అడిగాను బ్రో, ఏమని చెప్పారు? అది వంటాముదంకి సంస్కృత పదాలని ఐడెంటిఫై చేయడానికి ఆ స్వరానికి ముందు సున్నా ఉండే అక్షరాలు ఉంటే సున్నాతో కలిసి ఆ స్వరాలు అనేవి వస్తే సంస్కృత పదాలని చెప్పారు బ్రో. అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వంటాముదం టా దీర్ఘం వచ్చింది కదా బ్రో, ఆ స్వరానికి ముందు సున్నా వచ్చింది కదా బ్రో, అందుకని అలా చాలా సంస్కృత పదాలకి అలా వస్తాయని చెప్పారు బ్రో. వంటాముదం, చింతాకు, చాలా తెలుగు పదాలకు అట్లా వస్తాయి కదా. అవును బ్రో. చింతాకు కూడా అత్వసంధినా? అవును బ్రో. ఒక్క నిమిషం ఆగండి, ఈ విషయంలో తప్పకుండా కన్ఫ్యూజ్ అయ్యేటట్టున్నారు. ఎలానో ఏంటో, అసలు మీరేంటి, నేనే కన్ఫ్యూజ్ అవుతాను ఆబ్వియస్లీ, మొత్తం మనుషులే కదా. సో ఫైనల్గా తెలుగు సంస్కృతం అనే దాన్ని బట్టి మన ఆన్సర్లు రాయాల్సి వస్తుంది. అయితే ఇక్కడేమో ఎక్కువ ఎగ్జాంపుల్స్ లేవు, కొంచెం దీర్ఘంగా చూద్దాం అంటే.
వంట ప్లస్ ఓహో ఇక్కడే ఉంది చూడండి ఫస్ట్లోనే వంట ప్లస్ ఆముదము. నెక్స్ట్ వంటాముదము ఇక్కడే ఇచ్చారు వీళ్ళ ఎగ్జాంపుల్స్లోనే అత్వసంధి అని చెప్పేసి. మేబీ దేవి చెప్పిందే చూడాలి. విషయం ఏంటి అంటే ఫైనల్గా తెలుగు పదాలు సంస్కృత పదాలు అనే దాన్ని బట్టి డివైడ్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. కానీ మనకి అంత ఈజీగా కనిపెట్టలేము కదా ఇది సంస్కృత పదము ఇది తెలుగు పదము అని చెప్పేసి. అదే నా బాధ. ఓకేనా, ఈజీగా అర్థమవుతుంది. వంట ఆముదము అంటే ఆబ్వియస్లీ ఆముదం అనేది మనం తెలుగులోనే వాడుతూ ఉంటాం, వంట అనేది తెలుగులోనే వాడుతూ ఉంటాం. చింతాకు అంటే చింత చెట్టు. వీటన్నిటికీ చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి సంస్కృతంలో. మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తిప్పతీగ తెలిసే ఎవరికన్నా? తెలిసి ఉంటే గ్రేటే, బట్ ఈ మధ్య కరోనా గురించి చెప్పేటప్పుడు చెప్తున్నారు తిప్పతీగ అని. తెలుసా ఎవరికన్నా? వావ్. సానియా, ఏ షేప్లో ఉండిద్ది లీఫ్? షేప్ గ్రాస్హోపర్. గ్రాస్హోపర్. నేను అనేది తిప్పతీగ. తిప్పతీగ అనేది ఒక మొక్క. తిప్పతీగ. సో తిప్పతీగ అనేది ఒక చిన్న మూలిక అన్నమాట. సో ఆ మూలికని సంస్కృతంలో అమృతవల్లి అంటారు. ఇట్లానే చాలా వాటికి కూడా కొత్త కొత్త నేమ్స్ ఉంటాయి. వంకాయని వంకాయ అంటారు, అయ్యో ఉంటాయి చాలా స్పెసిఫిక్గా. సో అట్లానే ఆముదమికి కూడా వేరేది ఉంటుంది. చింతకు కూడా వేరేది ఉంటుంది. జిషిత చెప్పమ్మా. జిషిత ఏంటమ్మా? ఓకే సరే, ఫైనల్ మనకి దీని తర్వాత మిగిలిపోయిన ఒక క్వశ్చన్ గురించి ఆలోచిద్దాం. మిగిలిపోయింది ఏంటి అంటే ఎప్పుడైతే మనకి దీర్ఘాలు ఆకి ఆనే పరమైంది అనుకోండి కన్ఫ్యూజన్ లేదు, ఈకి ఈనే పరమైంది అనుకోండి కన్ఫ్యూజన్ లేదు, ఊకి ఊనే పరమైతే కన్ఫ్యూజన్ లేదు, రూకి రూనే పరమైతే కన్ఫ్యూజన్ లేదు. ఎందుకు కన్ఫ్యూజన్ లేదు చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ దీర్ఘం వస్తుంది, ఆకి ఆ పరమైంది కానీ దీర్ఘం వస్తుంది కాబట్టి ఈజీగా సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పొచ్చు. అత్వసంధిలో అయితే అట్లా రాదు కదా, దీర్ఘం రాదు. ఇక్కడ ఏది ఉంటే అది వచ్చేస్తుంది అత్వసంధిలో. అర్థమవుతుందా? ఏ సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్ రాదు మనకి చెప్పండి ఒకసారి. దీర్ఘం వచ్చినప్పుడు. దీర్ఘం అన్నిటికీ వస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా అసలు ఎవరికన్నా? చెప్పండి అసలు ఏ విషయాల్లో కన్ఫ్యూజన్ రాదు మనకి. అకార సంధి అంటే అకారానికి ఏ అచ్చులు పరమైతే ఆ అచ్చులు వచ్చేస్తే అకారం వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇక్కడ అకారానికి అకారం పరమైనప్పుడు లేదా ఇకారానికి ఇకారం పరమైనప్పుడు, ఉకారానికి ఉకారం పరమైనప్పుడు అంటే దీర్ఘాలు లేనివి పరమైనప్పుడు ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ ఇట్లా పరమైనవి అనుకోండి అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే అత్వసంధిలో కానీ ఇత్వసంధిలో కానీ ఉత్వసంధిలో కానీ మనకి దీర్ఘాలు అనేవి రావు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అత్వసంధిలో కానీ ఇత్వసంధిలో ఉత్వసంధిలో మనకి దీర్ఘాలు అనేవి రావు. కానీ సవర్ణ దీర్ఘ సంధిలో మాత్రమే దీర్ఘం వస్తుంది. ఓకేనా? ఆకి ఆపరమైంది కానీ ఇక్కడ ఆ వచ్చింది అంటే ఈజీగా మనం సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పగలుగుతాం. కాబట్టి ఆకి ఆ, అదే ఫస్ట్ ఆకి ఫస్ట్ ఆ, ఫస్ట్ ఈకి ఫస్ట్ ఈ, ఫస్ట్ ఊకి ఫస్ట్ ఊ, ఫస్ట్ రూకి ఫస్ట్ రూ ఇట్లా పరమైనప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే అది అత్వసంధి లేదా ఉత్వసంధి ఇత్వసంధి అయ్యే అవకాశమే లేదు. కానీ మనకి కన్ఫ్యూజన్ అలా ఎప్పుడు వస్తుంది అంటే దీర్ఘాక్షరాలు పరమైనవి అనుకోండి. అంటే ఆకి రెండో ఆ పరమైతే, ఈకి రెండో ఈ పరమైతే, ఊకి రెండో ఊ పరమైతే ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మనకి డౌట్ వస్తుంది.
అది ఎత్వ సంధి అన్న అవ్వచ్చు, సవర్ణ దీర్ఘ సంధి అన్న అవ్వచ్చు. ఇది ఎట్లా చెప్పాలి అనేది మనం మళ్ళీ చెప్పుకుందాం ఎప్పుడన్నా, అడిగి కనుక్కుంటాను. మ్యాక్సిమం అందరూ ఇట్లా సంస్కృత పదాలు తెలుగు పదాలు అనే చెప్తారు అనుకుంటున్నాను. మరి సరే, ఎవరో మాట్లాడుతున్నారు చెప్పండి. ఎవరో ఏదో పిలిచారు కదా మధ్యలో చెప్పేటప్పుడు. నేనే అన్నా. అన్న అది విడదీసేటప్పుడు ఒక పదం ముందు సున్నా వచ్చింది అనుకో, అది తెలుగు పదాలు అన్నారు కన్నా. ఫిక్స్ అందరూ అంతే చెప్తున్నారా? ఏమో అన్న తెలియదు, ఆ సిస్టర్ చెప్పింది కానీ ఇప్పుడు. ఈ గంగాంబలో గంగ ఇక్కడ సున్నా వచ్చిందని చెప్పేసి తెలుగు అయిపోయింది. దేవి అర్థమైంది కదా సిచ్యువేషన్? ఓకే, నెక్స్ట్ ఇది మీకు ఒక చిన్న మేనర్స్కి సంబంధించిన థింగ్ చెప్తాను. ఎప్పుడైనా జనరల్గా జరుగుతూ ఉంటుందిలే, తప్పు ఇబ్బంది ఏం లేదు, అంత పెద్ద విషయం కాదు. పూర్తిగా మాట్లాడటం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో మాట్లాడాలి మనం. పూర్తిగా మాట్లాడటం అయిపోయిన తర్వాత మాట్లాడాలి, మధ్య మధ్యలో మాట్లాడకూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది సవర్ణ దీర్ఘ సంధి. దీంట్లో మనకి పర్ఫెక్ట్ ఏంటిది, కన్ఫ్యూజన్ ఏంటి అనేది కూడా చెప్పాను. తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. నాకెందుకో 90% దానికి మనకి ఆన్సర్ రాదు అని అనిపిస్తుంది, బట్ చూద్దాం, ట్రై చేద్దాం. గుణసంధి. గుణసంధి అంటే ఎవరికన్నా తెలుసా? ఈజీనే, చెప్పండి, మీరే చెప్పండి. గుణాన్ని తెలిపేదండి. గుణాలని తెలుపుతుంది. ఇంకా గుణసంధి చెప్పండి, ఈజీ కదా చాలా. పూర్వస్వరంలో అకారం ఉంటది బ్రో. పూర్వస్వరంలో అకారం ఉంటది, వేరేది ఏమి ఉండదు, ఉట్టి అకారమే ఉంటుంది. అకారమే ఉండాలి బ్రో. ఓకే. పరస్పరంలో ఈ ఊ అరు ఈ మూడిట్లో ఏవైనా ఉండొచ్చు బ్రో. ఈ మూడిట్లో ఏవైనా ఉండొచ్చు. ఒకవేళ అకారానికి ఈకారం కలిస్తే సంధి కార్యం అనేది ఏ వస్తుంది బ్రో. ఆకి ఈ కలిస్తే ఏ వస్తుంది? ఆకి ఊ కలిస్తే ఓ వస్తుంది బ్రో. ఆకి ఊ కలిస్తే ఓ వస్తుంది. ఆకి అరు కలిస్తే ఆర్ వస్తుంది బ్రో. ఆకి రూ కలిస్తే అర్ రకారం వస్తుంది. ఓకే, సూపర్ అమ్మా, గ్రేట్. అర్థమైంది కదా? గుణసంధి. పూర్వస్వరం అనేది తప్పకుండా అకారం ఉంటుంది. అకారానికి పరస్వరంలో ఈ కానీ, ఊ కానీ, రూ కానీ, ఈ మూడే. ఇంకా ఇవి పరమైతే, ఈ పరమైతేనేమో ఏ వస్తుంది, ఆ ప్లస్ ఈ ఏ వస్తుంది, ఆ ప్లస్ ఊ ఓ వస్తుంది, ఆ ప్లస్ రు అర్ వస్తుంది. ఓకేనా? సో అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా అంటే అదే ఆర్డర్లో ఏఓఆర్లనే వస్తాయి. ఈ పరం అయితే ఏ వస్తుంది, ఊ పరం అయితే ఓ వస్తుంది, రూ పరం అయితే అర్ వస్తుంది, రకారం వస్తుంది. ఓకేనా? ఇట్లాంటి దాన్నే గుణసంధి అంటాం. చాలా ఈజీ, దీంట్లో కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు. ఓకే, ఎందుకంటే ఇక్కడ వచ్చేది ఒకటి, ఇక్కడ పరమయ్యేది ఒకటి, రిజల్ట్లో వచ్చేది వేరేది, కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు. సో రాజేంద్రుడు డివైడ్ చేయండి. రాజా ప్లస్ ఇంద్రుడు. ఈజీనే కదా మనకి, రాజా ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ జా అంటే డివైడ్ చేయండి జాని. జి ప్లస్ ఆ. ఓకేనా? జా అనేది హల్లు కదా, సో ఉజ్జి ప్లస్ ఆ ప్లస్ ఈ. ఆ ప్లస్ ఈ వస్తే ఇక్కడ రిజల్ట్లో ఏమొచ్చింది? జే వచ్చింది. అంటే రెండో ఏ, అది జే అంటే ఏంటి? రెండో ఏ. సో ఇట్లా ఆకి ఈ కలిసినప్పుడు ఏ వచ్చింది కదా, కాబట్టి ఇదే సంధి, గుణసంధి. నెక్స్ట్ది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పరోపకారము. డివైడ్ చేయండి. పరోపకారము. మీరు కొంచెం ఫన్నీగా చేస్తారు కదా, ఇంకా ఇంతేనా? పరా ప్లస్ ఉపకారమేనా? పరోప ప్లస్ కారం కాదా? సో మీనింగ్ఫుల్గా డివైడ్ చేయాలి కాబట్టి పర ప్లస్ ఉపకారము. ఓకే, సో రా అంటే ఏంటి? ర్ ప్లస్ ఆ, ర్ ప్లస్ ఆ ప్లస్ ఉ. ఆ ప్లస్ ఉ ఏమొచ్చింది? ఓ వచ్చింది, రో అయింది కదా, సో ఓ వచ్చింది, కాబట్టి గుణసంధి.
ఆకి ఊ పరం అయితే ఓ అవుతుంది, ఆకి రూ పరం అయితే అర్ర అవుతుంది. రాజర్షి, రాజా ప్లస్ ఋషి. ఇక్కడ జ అంటే ఏంటి, ఇజ్ ప్లస్ ఆ ప్లస్ రు ఏమైంది, అర్ర అయింది. రకారం వచ్చింది చూడండి. ఇక్కడ రాజర్షిలో రా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గుణసంధి వల్ల వచ్చింది. ఓకేనా, రాజర్షి, మహర్షి. ఓకే, క్లియర్ అందరికీ గుణసంధి? బ్రో ఒకవేళ రూ వస్తే బ్రో? రూ ఎగ్జాంపుల్ చెప్పు చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తావా? డౌట్ వచ్చింది బ్రో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం గుణసంధి నుంచి వెనక్కి వెళ్ళట్లేదు, వర్డ్ నుంచి సంధికి వస్తున్నాం. ఓకేనా, ఎప్పుడైనా ఎగ్జామ్లో అయినా ఎప్పుడైనా వర్డ్ని చూసి మనం వెనక్కి వస్తాం. ఓకేనా, వర్డ్ని చూసి వెనక్కి వస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. వర్డ్ని చూసి డివైడ్ చేసి ఆ ప్లస్ ఈ ఏ వచ్చింది. ఓకే, ఆకి ఈకారం వస్తే ఏ వచ్చింది. ఈకి మళ్ళీ ఈకి డిఫరెన్స్ ఉందనుకోండి, అనుకోమాకండి. ఈ చిన్న ఈకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. అసలు స్వరంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఈ ఈకి స్వరంలో డిఫరెన్స్ ఉందా ఏమన్నా? స్వరం అంటే పలకడంలో డిఫరెన్స్ ఏం లేదు, దీర్ఘం ఉందంతే. ఇది ఈనే, ఇది ఈనే. అర్థమైందా? ఏంటో అంటున్నారు? అదే బ్రో, దీర్ఘం ఉందని చెప్పి. దీర్ఘం ఒకటే వస్తుంది, స్వరంలో డిఫరెన్స్ లేదు. స్వరం అంటే మనం పలకడంలో డిఫరెన్స్ లేదు. సో ఇది ఈనే, ఇది ఈనే. సో అకారానికి ఈ ఊరులు పరం అయితే ఏఓఆర్లు వస్తున్నాయి. ఇట్లా వస్తున్నాయి అని గమనిస్తే మనం దాన్ని గుణసంధి అంటాం. ఓకేనా, క్లియరా అందరికీ? ఏమన్నా ఎగ్జాంపుల్ ఉంటే మనకి అర్థమవుతుంది. రూ ఉన్న ఎగ్జాంపుల్ ఏదన్నా ఉండుంటే, మనకి తెలియదు కదా. ఈ రెండో ఊ ఉన్న ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉండుంటే బాగుండేది. నెక్స్ట్ది యణాదేశ సంధి. గుణసంధి వరకు క్లియరా అందరికీ? ఇవి చాలా ఈజీ, ఇవి ఎక్కువ టైం పడతాయి అనుకోవాలి నేను అసలు. యణాదేశ సంధి చెప్పండి ఎవరన్నా. నేనే చెప్పనా? ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైతే యావారాలు ఆదేశంగా వస్తాయి. సవర్ణాచులు అంటే ఏంటి, అసవర్ణాచులు అంటే ఏంటి చెప్పండి. నేను ఇందాక చెప్పా సవర్ణ దీర్ఘ సంధి చెప్పేటప్పుడు. సవర్ణాచులు అంటే అవే అచ్చులు అన్న, అసవర్ణాచులు అంటే వేరే అచ్చులు. ఓకే, సవర్ణాచులు అంటే ఆ ఉందనుకోండి, దానికి సవర్ణాచులు ఫస్టా సెకండా రెండు. ఈ ఉంటే ఫస్ట్ సెకండ్, ఊ ఉంటే ఫస్ట్ సెకండ్, రూ ఉంటే ఫస్ట్ రూ సెకండ్. ఇవన్నీ సవర్ణాచుల్లాగా ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఊరులు ఉన్నాయంట, వీటికి అసవర్ణాచులు పరమైనవి అనుకోండి. ఆ లేదు, ఇక్కడ గమనించండి, ఆ లేదు. ఆ గురించి ఎక్కడ మాట్లాడుకున్నాం? ఆకి ఏమన్నా కలిస్తే ఏమొస్తే అని ఎక్కడ మాట్లాడుకున్నాం? ఇక్కడ మాట్లాడుకున్నాం. అకారానికి అసవర్ణాచులు పరమైతే ఏమవుతుందో ఇక్కడ మాట్లాడుకున్నాం గుణసంధిలో. ఇప్పుడు ఆ తీసేయండి యణాదేశ సంధిలో. ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైతే ఏమవుతుందో చూడండి. ఏమవుతుంది? ఎగ్జాంపుల్స్ చూద్దాం. అత్యానందము డివైడ్ చేయండి ఒకసారి. అతి ప్లస్ ఆనందం. ఇక్కడ తి అంటే విత్ ప్లస్ ఈ ప్లస్ ఆ. ఈ ప్లస్ ఆ ఏమైంది, యా అయింది. అత్యా, యా అయింది కదా, యా దీర్ఘం ఇస్తే యా అయింది. నెక్స్ట్ది అత్యంతం. అతి ప్లస్ అంతం, విత్ ప్లస్ ఈ ప్లస్ ఆ ఏమైంది, యా అయింది. అతిలో అంతంలో ఇక్కడ ఎక్కడ యా లేదు, కానీ యా అనేది వచ్చింది మనకి. కాబట్టి ఈ ప్లస్ ఆ కలిస్తే ఏమైంది, ఈకి అసవర్ణాచ్చు. ఆ అనేది అసవర్ణాచ్చే కదా, సో అది పరమైనప్పుడు మనకేమొచ్చింది, యా వచ్చింది. నెక్స్ట్ది ఊకేమో వా వచ్చింది,
రూకేమో రా వచ్చింది. ఈ ఊరులకు అస్వర్ణాచులు పక్కన వచ్చినప్పుడు క్రమంగా యావారాలు వచ్చాయి. యావారాలు ఎన్నులు అంటారు. ఎన్నులు చేరితే వచ్చే సంధిని యణదేశ సంధి అంటారు. యణదేశ సంధిలో ఈకి బదులుగా యా, ఊకి బదులుగా వా, రూకి బదులుగా రా వచ్చాయి. యాక్చువల్గా ఈ ఎగ్జాంపుల్స్ వేటిలో కూడా వేరే లేవు కదా. ఈకి ఊ రావటము, రూకి ఈ రావటం, అట్లా ఏం ఎగ్జాంపుల్స్ ఇవ్వాల. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఆలే ఉన్నాయి. చూడండి, పరస్పరం ఆకారమే ఉంది. గమనించండి ఒకసారి, పరస్పరం ఏముంది? పరస్పరం ఇక్కడ అకారం. అకారమే ఉంది. పూర్వస్వరంలో ఈ ఊరులు ఉన్నాయి. నాయిస్ వస్తుందా? బాగా నాయిస్ వస్తుందా, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, సో ఏం చేయలేము. ఎన్నిసార్లు చెప్పిన అయినట్లేదు అసలు. సో ఈ ఊరులు వస్తున్నాయి. పూర్వస్వరంలో, పరస్పరంలో అకారం వస్తుంది. ఈ ఉంటేనేమో యాకారం వస్తుంది, ఊ ఉంటే వకారం, రూ ఉంటేనేమో రకారం అనేది వస్తుంది. ఇట్లాంటి సంధిని ఏమంటాం? యణదేశ సంధి అంటాం. ఎందుకంటామో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే యావరాలని ఎన్నులు అంటారంట. ఇవి ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి దీన్ని యణదేశ సంధి అంటారంట. ఓకేనా? క్లియరా అందరికీ యణదేశ సంధి? ఎవరికన్నా ఏదన్నా అర్థం కాలేదా? క్లియర్ బ్రో. ఓకే, ఇంకా ఎవరికన్నా అర్థం కాలేదా? నెక్స్ట్ది వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. చూడండి ఎంత ఈజీగా ఉందో. అకారానికంట పూర్వస్వరంలో అకారం ఉంటుందంట. అకారానికి ఏ ఐలు పరమైనవి అనుకోండి, ఐకారం వస్తుందంట, ఐ వస్తుందంట. ఒకవేళ అకారానికి ఓ ఔలు వస్తేనేమో ఔకారం వస్తుందంట. ఎంత ఈజీనో. ఇప్పుడు వసుదైక డివైడ్ చేయండి. వసుధ ప్లస్ ఏక, వసుదైక. వసుదైక అంటే మీనింగ్ ఏంటి తెలుసా? వసుదైక అంటే మీనింగ్, వసుదైక కుటుంబం అంటే ఏంటి? వసుదైక కుటుంబం. రిషి, సౌమ్య, ఆనంద్, వర్షిత ఉన్నారా అసలు? ఎవరో ఏంటో చెప్తున్నారు. ఎవరు? వసుదైక అంటే ఏంటి తెలియదు ఎవరికి? వసుధ అంటే ఏంటి కనీసం? వసుధ అంటే భూమి, ఏక అంటే ఒక్కటి. వసుదైక కుటుంబం అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకే కుటుంబం అన్నట్టు, అందరూ ఒకటే అన్నట్టు వసుదైక. సో వసుధ ప్లస్ ఏక డివైడ్ చేస్తే, సో ఇక్కడ ఆకారానికి ఆకి ఏ వచ్చింది, ఏమైంది? ఫైనల్గా ఐ అయింది, దయి. వసుదైక అంటే ఆకి ఏ పరమైతే ఏమైంది? ఐ అయింది. రసైక, రస ప్లస్ ఏక, ఆకి ఏ పరమైతే ఏమైంది? ఐ అయింది. సురైక, సుర ప్లస్ ఏక, ఆకి ఏ పరమైతే ఏమైంది? ఐ అయింది. ఇక్కడ మీకు ఈ వర్డ్ ఇస్తారు, మీకు ఇట్లా డివైడ్ చేయటం రావాలి. ఈ వృద్ధి సంధి కొంచెం డివైడ్ చేయడం దగ్గర కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా కొంచెం ప్రాక్టీస్ చేయండి. వసుదైక ఈజీనే. ఇక్కడ రసైక, రస ప్లస్ ఏక, సురైక, సుర ప్లస్ ఏక. అకారానికి ఏకారం పరమైతే ఐకారము, లేకపోతే అకారానికి ఐకారం పరమైతే ఏమొస్తుంది? ఐకారము. అకారానికి ఓకారం పరమైతే అవు, అకారానికి ఔ పరమైతే కూడా అవే వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. అష్టైశ్వర్యము, అష్ట ప్లస్ ఐశ్వర్యము. అకారానికి స్ట అంటే ఇస్ట్ ప్లస్ ఆ ప్లస్ ఐ ఏమైంది? ఐ అయింది. కాబట్టి ఇదే సంధి వృద్ధి సంధి. అకారానికి ఐకారం పరమైన ఐకారమే వస్తుంది. నెక్స్ట్ది వనౌషధి. వన ప్లస్ ఓషధి. ఔషధి అనం కదా, ఓషధి అంటాం. సో వన ప్లస్ ఓషధి. ఆకారానికి నా అంటే ఇన్న ప్లస్ ఆ ప్లస్ ఓ ఏమైంది? ఔ అయింది. కాబట్టి వృద్ధి సంధి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, వృద్ధి సంధిలో చాలా వాటి కన్ఫ్యూజ్ అవుతారు. వనౌషధి అంటే వన ప్లస్ ఔషధి అని రాయొద్దు,
అలా రాసిన వృద్ధి సంధి అవుతుంది ఆబ్వియస్లీ. బట్ వన ప్లస్ ఓషధి అంట. రెండు తప్పేం లేదు. వన ప్లస్ ఔషధి అన్న రాయొచ్చు, ఓషధి అన్న రాయొచ్చు. అర్థం అవుతుందా? ఔషధి అని అన్న అంటాం, ఓషధి అని అన్న అంటాం మనం, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇది దివ్య ఔషధము, దివ్య ప్లస్ ఔషధము. ఓకేనా? అకారానికి వ్య అంటే ఏంటి? వ్యూ ప్లస్ ఆ ప్లస్ అవ్ ఏమైంది? అవ్ అయింది. కాబట్టి ఇది వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఏమొస్తుంది? అకారానికి ఏ ఐలు పరమైతే ఐ వస్తుంది. అకారానికి ఓ అవులు పరమైతే అవు వస్తుంది. ఇట్లాంటి సంధిని ఏమంటాము? వృద్ధి సంధి అంటాం. నెక్స్ట్ ఇది జస్త్వ సంధి. పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు మరియు శేషాలు తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశం అవుతాయి. పరుషాలు అంటే ఏంటి? వావ్, సూపర్. కచట తప్పలని పరుషాలు అంటారు. వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అంటే ఏంటి? వర్గాలు తెలుసా? తెలుగులో ఉన్న వర్గాలు ఏంటి చెప్పండి. 5 బ్రో. ఏంటది చెప్పు. కరెక్ట్గానే చెప్పావు కదా. కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. ఓకేనా? అలో కాక్క కగ్గ ఇనీనా? సో అది నాకు కొంచెం కన్ఫ్యూజన్. ఇవన్నీ కూడా ఒక వర్గం అని చెప్పేసి చెప్తాం. అర్థమైందా? ఏమేం వర్గాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి. బ్రో పరుషాలన్న వర్గాలన్న ఒకటేనా బ్రో? ఇప్పుడు కాక్క గాగ్గ ఇని ఇవన్నీ కలిపి కావర్గం అంటాము. ఓకేనా? ఓకే బ్రో. చాచా జాజా ఇనీనా ఏంటిది? అది లాస్ట్లోది ఇని అవుతుందా? చాచా జాజా ఇని. కాక గగ్గ కాక గగ్గ తర్వాత ఏంటిది? ఇన్య. ఓకే. సో కాక గగ్గ ఇన్య ఇవన్నీ కలిపి కవర్గం అంటాము. చాచా జాజా ఇని ఇవన్నీ కలిపి ఏమంటాము? చావర్గం అంటాము. నెక్స్ట్ ఇది ఏంటి? టాటా డాడా అన్న వీటిని ఏమంటాము? టావర్గం. నెక్స్ట్ ఇది తాత దాదన్న, పాప బాబమ్మ, పావర్గం. సో ఎన్ని వర్గాలు ఉన్నాయి? 5 వర్గాలు ఉన్నాయి. ప్రథమము అంటే ఏంటి? ద్వితీయము అంటే ఏంటి? ద్వితీయం అంటే సెకండ్. సో వర్గంలో ఉన్న ప్రథమ మరియు ద్వితీయాక్షరాలు ఏంటివి చెప్పండి. లిస్ట్ చెప్పండి. క ఖ, చ ఛ, త థ, మధ్యలో ట ఠ, ప ఫ. ఓకే, వీటన్నిటిని ఏమంటాం? వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అంటాం. ఓకేనా? ఇవి మరియు శేషాచాలు ఇవన్నీ రాకూడదు. యాక్చువల్గా పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు కానీ శేషాచాలు కానీ తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ, ఇవి వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శేషాచాలు, ఇవి తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశం అవుతాయి. ఓకేనా? వరుసగా మనకి సరళాలు అనేవి వస్తూ ఉంటాయి. సరళాలు అంటే ఏంటి? గజడ దెబ్బలు. కాకి ఏమొస్తుంది? గా వస్తుంది. చాకి జ, టాకి డ, తాకి ద, పాకి బ. సో పరుషాలకి సరళాలు ఆదేశం అవుతాయి. ఎప్పుడు? వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు లేదా శేషాలు తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే అప్పుడు పరుషాలకు సరళాలు ఆదేశం అవుతాయి. పరుషాలు అంటేనేమో కచట తప్పలు, సరళాలు అంటేనేమో గజడ దెబ్బలు. ఓకేనా? ఇట్లాంటి సంధిని ఏమంటూ ఉంటాం? జస్త్వ సంధి అంటాం.
అంత ఎక్కువగా అడగరు, కాకపోతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అర్థం కాలేదు బ్రో. అర్థం కాలేదా? ఓకే, చెప్తాను. పరుషాలు అంటే ఏంటో చెప్పారు కదా. పరుషాలు అంటే కచట తపలు. పూర్వస్వరం అనేది పరుషంగా ఉండాలి తప్పకుండా. అర్థమైందా? పూర్వస్వరం అనేది పరుషంగా ఉండాలి. ఇంతవరకు అర్థమైందా? జస్త్వ సంధిలో పూర్వస్వరం పరుషాలు ఉండాలి. పరుషాలు అంటే ఏంటివి? కచట తపాలు. కచట తపలు. సరే, పూర్వస్వరం పరుషంగా ఉంటుంది, ఏదో ఒక పరుషం ఉంటుంది పూర్వస్వరంలో. పరస్వరంలో ఏవి ఉండకూడదో చెప్తున్నారు. వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు ఉండకూడదు, శేషాచాలు ఉండకూడదు, శేషాసాలు ఉండకూడదు. ఇవి కాకుండా మిగతా హల్లులు కానీ అచ్చులు కానీ పరస్వరంలో వచ్చినాయి అనుకోండి, వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శేషాచాలు తప్ప మిగిలినవి ఏమన్నా వచ్చినాయి అనుకోండి పరస్వరంలో, అట్లాంటప్పుడు ఏమవుతుందంట, ఈ పరుషాలు ఏవైతే ఉన్నాయో సరళాల్లాగా వస్తాయంట. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూద్దాం. సద్భక్తులు. సద్భక్తులు అనేది వర్డ్, దీన్ని డివైడ్ చేస్తే సత్ ప్లస్ భక్తులు అనేది వస్తుంది. ఇక్కడ ఉత్ అనేది పరుషమా కాదా చెప్పండి? కచ్చట తపలు పరుషాలు అన్నాం. సో తా అనేది పరుషమే కదా, పరుషమా కాదా? నెక్స్ట్ ఇది ఇక్కడ వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అంటే కాక, చ, టాట, త, ప, ఫ ఇవి లేవు, శేషాచాలు లేవు, ఏదో భ అనేది వచ్చింది. అంటే వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలకు పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు రాలేదు, శేషాలు రాలేదు, వేరే వచ్చినాయి. వేరే హల్లులు కానీ అచ్చులు కానీ వస్తే ఏమవుతుంది? తా అనేది ఏమవుతుంది? దా అవుతుందంట. ఈ పరుషం అనేది సరళం అవుతుంది, తా ఏమవుతుంది? దా అవుతుంది. ఇట్లా జరిగినప్పుడు దీన్ని మనం జస్త్వ సంధి అంటాము. అర్థమైందా కొంచెం అన్న? ఒక 70%. ఇక్కడ తా ఉంది కాబట్టి మనకి దా వచ్చింది. ఇప్పుడు కా ఉంది అనుకోండి, ఏమొస్తుంది? ఇక్కడ కా ఉంటే ఏమొస్తుంది? గా వస్తుంది. నెక్స్ట్ చా ఉంటే జా వస్తుంది. టా ఉంటే టాటా, టాటా టాటా. టా ఉంటే ఏమొస్తుంది? డా వస్తుంది. పా ఉంటే బా వస్తుంది. తా ఉంటే దా వస్తుంది. ఓకే, వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు ఉండకూడదు, శేషాసాలు ఉండకూడదు, మిగతా అచ్చులు కానీ హల్లులు కానీ ఉండాలి. దేంట్లో? పరస్వరంలో. ఎవరైనా చెప్పండి, పరస్వరంలో ఏం ఉండకూడదు? ఉండకూడదు. ఓకే, మిగతా ఏ ఉన్నా కూడా ఫస్ట్లో పరుషాలు ఉండాలి, సెకండ్లో ఇవి ఉండకూడదు, మిగతా ఏ ఉన్నా కూడా మనకి సరళాలు అనేవి వస్తాయి. దీన్నే జస్త్వ సంధి అంటారు. ఓకేనా? అందరికీ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా? ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ర్యాండమ్గా. వాగీషుడు. వాగీషుడు, వాక్ ప్లస్ ఈషుడు. ఇక్కడ పరుషం ఉందా లేదా? పూర్వస్వరం పరుషం. పరస్వరం ఏంటి? వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు లేవు, శేషాసాలు లేవు, వేరే అచ్చులు కానీ హల్లులు కానీ ఉన్నాయి. కాబట్టి ఈ అనేది వాటిలో లేదు కదా, ఉండకూడని వాటిలో. సో ఇక్కడ కా ఏమైంది? ఇక్కడ గమనించినట్లయితే కా ఏమైంది? గా అయింది. కాబట్టి ఇదే సంధి జస్త్వ సంధి. పరుషం అనేది సరళమైంది, రూల్స్ అన్ని ఫాలో అయింది కాబట్టి ఇది జస్త్వ సంధి. వాగ్వాదము. వాక్ ప్లస్ వాదం, సేమ్ ఇదే రాదు. తద్విధం. తత్ ప్లస్ విధం. తద్విధం అంటే మీనింగ్ ఏంటి? ఆ విధం. తత్ అంటే ఆ అని వస్తుంది, తద్విధం అంటే ఆ విధంగా. తత్ ప్లస్ విధం. ఇక్కడ తా ఉంది. ఓకే, సో తా అనేది పరుషం. ఇక్కడే ఉంది వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు లేవు, శేషాసాలు లేవు, వేరే ఉన్నాయి, వేరేదేదో ఉంది, వా అనేది వేరే హల్లు. సో ఇట్లా ఉంటే ఏమైంది? తా అనేది ఏమైతుంది? దా అవుతుంది. సో దా అయింది, తద్విధం అయింది. ఓకేనా? వా ఉండిపోయింది. ఆ వా మీద ఉన్న ఈ ఏదైతే ఉందో ఆ ఈ వచ్చి ఈ దా వచ్చింది కదా, తా నుంచి దా వచ్చింది, పరుషం నుంచి సరళం వచ్చింది, ఆ సరళానికి ఈ గుడి వచ్చి చేరింది. ఓకేనా? సో పరుషం సరళంగా అయింది,
వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు శేషాక్షరాలు లేవు కాబట్టి దీన్ని ఏ సంధి అంటాము? జస్త్వ సంధి. అందరికి అర్థమైందా జస్త్వ సంధి? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి, పెద్ద అర్థం కావడానికి ఏం లేవు దీంట్లో. హలో, వినిపిస్తుందా? సారీ, వెరీ సారీ, జరుగుతూ ఉంటాయి. జస్త్వ సంధి అయిపోయింది కదా. నెక్స్ట్ది అనునాసిక సంధి. ఓకే ఓకే, షేర్ చేస్తాను. అనునాసికాలు అంటే ఎవరికన్నా తెలుసా? ముక్కుతో పలికేది. సూపర్. ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఇందాక మనం అనుకున్నాం కదా, నాకు కన్ఫ్యూజన్ అని చెప్పాను. కాక్క గాగ్గ తర్వాత ఏంటిది అది? ఇన్యా. ఇన్యా కదా అది. నెక్స్ట్ ఇది చాచా జాజా ఇని. ఈ రెండే కన్ఫ్యూజన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా. కాక్క గాగ్గ న్యా, చాచా జాజా ఇని. సూపర్. ఈ లాస్ట్లో ఉన్న ఏ, ఇవన్నీ అనునాసికాలు. ఓకేనా? తెలుసా ఎవరికన్నా లాస్ట్లో ఉన్నాయన్నీ అనునాసికాలని? తెలుసు బ్రో. ఇని, న్యా, న్యా, ఇని. తర్వాత ఏంటిది? టాట డాట అణ, తాత దద్దన్న, పాప బాబా అమ్మ. ఇవన్నీ అనునాసికాలు. సో వాటి గురించి మాట్లాడుకుందాం. వర్గ ప్రథమాక్షరాలకు నా కానీ మా కానీ పరమైనప్పుడు అనునాసికాలు ఆదేశంగా వస్తాయంట. వర్గ ప్రథమాక్షరాలు అంటే ఏంటివి చెప్పండి? క, చ, ట, త, ప. ఇవన్నీ కూడా వర్గ ప్రథమాక్షరాలు. కానీ ఇక్కడ అనునాసిక సంధి కేవలం క, ట, త అనే ఇచ్చారు. చ అనేది లేదు ఎందుకో. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, క, ట, తాలకు చా లేదు, పా లేదు. కాటాతాలకు నా కానీ మా కానీ పరమైంది అనుకోండి, వాటికి సంబంధించిన అనునాసికం ఏదైతే ఉందో అది అనేది ఆదేశంగా వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, కాకి అనునాసికం ఏంటిది? ఇన్యా వస్తుందంట. టాకి అనునాసికం ఏంటి? అణ. తాకి అనునాసికం నా. ఓకేనా? సో దానికి సంబంధించిన అనునాసికం వస్తుంది. ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారు, ఆఫ్ చేసుకోండి కొంచెం.
మోనా. ఓకే. టాతాలకు నా కానీ మా కానీ పరమైనప్పుడు వాటికి సంబంధించిన అనునాసికాలు అనేవి ఆదేశంగా వస్తాయి. వాటికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వాజ్మయం. వాజ్మయం కూడా కాదు, వాంగ్మయం. ఇది వాంగ్మయం. దీన్ని పలికే విధానం వాంగ్మయం. దీన్ని డివైడ్ చేస్తే వాక్ ప్లస్ మయం. ఇది ఇన్యా ఉంది ఇక్కడ. ఇన్యానేనా? ఇన్యా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కా ఉంది, కాకి నా కానీ మా కానీ పరమ అవ్వాలన్నారు. ఇక్కడ మా పరమైంది కాబట్టి కాకి సంబంధించిన అనునాసికం ఏంటి? ఇన్యా. సో వాంగ్మయం అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇది చాలా ఈజీ. తాకి చాలా ఈజీ. రాణ్ మహేంద్రవరం. రాట్ ప్లస్ మహేంద్రవరం. రాణ్ మహేంద్రవరం. టా వచ్చింది, టాకి మా పరమైంది. ఓకే. టాకి వర్గ ప్రథమాక్షరమే కదా ఇది. టాకి మా పరం అయితే ఏమైంది? టాకి సంబంధించిన అనునాసికం నా అనేది వచ్చింది. వాణ్ మహేంద్రవరం అనేది వచ్చింది కాబట్టి అనునాసిక సంధి. నెక్స్ట్ ఇది జగత్ ప్లస్ నాదుడు. తాకి నా వచ్చింది, తాకి సంబంధించిన అనునాసికం ఏంటి? నా. సో ఇంకొక నా వచ్చి చేరింది. ఇక్కడ 2 నాలు ఉన్నాయి చూడండి, నా కింద నా వద్దు, 2 నాలు ఉన్నాయి. జగన్నాథుడు. సో ఇదే సంధి, అనునాసిక సంధి. నెక్స్ట్ ఇది రాట్ ప్లస్ మణి. రాణ్ మణి. ఓకేనా? టాకి మా వచ్చింది, టాకి అనునాసికం నా. ఓకేనా? అణ. కాబట్టి రాణ్మణి అనేది వచ్చింది, అణ వచ్చింది ఇక్కడ. కాబట్టి అనునాసిక సంధి. ఇట్లానే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తత్ ప్లస్ మయము, తన్మయము. తా అనేది నాగా మారింది. ఓకేనా? తాకి మా పరమైనప్పుడు లేదా నా పరమైనప్పుడు నా అవుతుంది. ఓకేనా? తత్ ప్లస్ మయము, తన్మయము. పూర్వస్వరం తా ఉంది, పరస్వరంలో మా ఉంది. ఇక్కడేమో నా అయింది. తాకి అనునాసికం ఏంటి? తాత దాద నా అయింది కాబట్టి ఇది అనునాసిక సంధి. అర్థమైందా? ఇవన్నీ అర్థమైనాయా వరుసగా అందరికీ? అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలేదు. అర్థమైందా? అర్థం కాలేదే చెప్పండి, మళ్ళీ చెప్తా. లేదంటే మళ్ళీ చెప్పమంటారా? కంటిన్యూ చేసుకుందాం. ఏం లేదు, ఫస్ట్ దాంట్లో కాగాని టాగాని తాగాని వస్తుంది. కా టా తా. వీటికి సెకండ్ ఏం వస్తుంది? పరస్పరం ఏం రావచ్చు? నా రావచ్చు, మా రావచ్చు. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది? కాకి మా కానీ నా కానీ వస్తే ఏమవుతుంది? ఇన్యా అవుతుంది. నెక్స్ట్ ఇది తాకి, తానేనా మధ్యలో టా ఉంది కదా, టాకి నా కానీ మా కానీ వస్తే ఏమవుతుంది? అణ అవుతుంది. నెక్స్ట్ ఇది తాకి నా కానీ మా కానీ వస్తే ఏమవుతుంది? చెప్పండి. నా అవుతుంది. నా. అర్థమైందా అసలు మీకు? హలో, వినిపిస్తుందా నేను చెప్పేది ఏమన్నా? ఓకే, థ్యాంక్ యూ. అసలు రెస్పాండ్ అవ్వరు ఎందుకు? అసలు ఎంత కష్టంగా ఉందో తెలుసా చెప్పడం. ఇక్కడ ఒక నాయిస్ వస్తుంది, ఇక్కడ ఇంట్లో ఒక నాయిస్ వస్తుంది, దీంట్లో మైండ్ని పెట్టుకొని చెప్పాలి. మీరేమో రెస్పాండ్ అవ్వట్లా. అసలు నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదో కూడా అర్థం కావట్లేదు. రోజు బతిమలాడాలి మిమ్మల్ని. అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైంది బ్రో. అనునాసిక సంధి అయిపోయింది. నెక్స్ట్ది విసర్గ సంధి. చాలా ఉన్నాయి విసర్గ సంధులు. చుత్వ సంధి. సో ఇంతవరకు చెప్పుకుందాం, ఏదైతే అదైంది. కొంచెం లేట్ అయినా వెయిట్ చేయండి. సంస్కృత సంధులు ఈ రోజుతో కంప్లీట్ చేసుకుందాం. విసర్గ సంధి. సో విసర్గ సంధిలో తప్పకుండా ఏమి ఉండాలి? విసర్గ అనేది ఉండాలి. ఓకే,
చాలా రకాల విసర్గ సందులు ఉన్నాయి. సో ఏమేంటియో చూద్దాం. అంటే చాలా బేస్లో జరుగుతుంది విసర్గ సంధి, అదేంటో చూద్దాం. అకారాంత పదాల మీద ఉన్న విసర్గకు వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు కలిసినప్పుడు విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది. ఇప్పుడు అకారాంతం అంటే ఏంటి? అకారంతో అంతమయ్యేది. ఒక పదం ఉందనుకోండి, ఆ పదంలో ఎండింగ్ అకారంతో ఎండ్ అవుతాం. అంటే అకారంతో ఎండ్ అవ్వటం అంటే ఆ రావాలని లేదు. ఇప్పుడు కా ఉందనుకోండి, కాతో ఎండ్ అయింది ఒక పదం, అంటే అకారంతో ఎండ్ అయిందనా కాదా? వీళ్ళు ఏమంటున్నారంటే అకారాంత పదాలు అంటున్నారు. ఇప్పుడు అకారాంత పదాలు అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? అకారాంత పదాలు అంటే నేనేమంటున్నానంటే ఉట్టి ఆతోనే ఎండ్ అవ్వాలా, లేకపోతే ఇప్పుడు కాతో ఎండ్ అయింది అనుకోండి ఒక పదం, అది కూడా అకారాంత పదమే అవుతుందా? అవుతుంది. ఎందుకంటే కా అంటే ఏంటి అసలు? ఉక్ ప్లస్ ఆ. కా అనేది స్పెషల్ కాదు అసలు. కా అనేది ఉక్ ప్లస్ ఆ, కాబట్టి అక్కడ అకారంతోనే ఎండ్ అవుతున్నట్టు. సో ఇట్లా అకారాంత పదాల మీద ఒక పదం చివరిలో మనకి అకారం ఉంటే దాంతోపాటు అకారంతో పాటు విసర్గ కూడా ఉండాలి. ఆ పదం ఎండింగ్లో అకారం ఉండాలి, అకారంతో పాటు విసర్గ అంటే ఏంటి? 2 సున్నాలు, విసర్గ కూడా ఉండాలి. ఇట్లా ఉంటే సెకండ్ దాంట్లో ఏమి ఉండాలో చెప్తున్నారు. వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు వచ్చినాయి అనుకోండి. వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు అంటే చెప్పుకున్నాం, క ఖ చ ఛ ఠ ఠ త థ ప ఫ, ఇవన్నీ వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు. నెక్స్ట్ ఇది శేషాచాలు. ఇవి కలిసినాయి అనుకోండి, వేటికి? అకారాంత పదాల మీద ఉన్న విసర్గకి వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు శేషాసాలు కలిసినప్పుడు విసర్గ లోపిస్తుందంట. విసర్గ అనేది మాయమైపోతుంది. అకారం ఉందని చెప్పుకున్నాం కదా, ఆ అకారం అనేది ఓకారం లాగా మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కహ్ ఉందనుకోండి, కహ ఉందనుకోండి. కహ అంటే అర్థం అవుతుంది కదా మీకు, కా తర్వాత 2 సున్నాలు. కహ ఉందనుకోండి, దానికి ఏదో ఇట్లా సా పరమైంది అనుకోండి, కహాకి సా పరమైంది, ఏమవుతుంది అప్పుడు? కో అవుతుంది. ఓకేనా? అకారం బదులు ఏమొస్తుంది? ఓకారం వస్తుంది. విసర్గ అనేది మాయమైపోతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నమో నమః, మీరు దీన్ని డివైడ్ చేస్తే నమః ప్లస్ నమ. ఓకే, నమః ప్లస్ నమ. ఇక్కడ నమః ప్లస్ నమః ఉంది. ఇక్కడ మా అంటే ఏంటి చెప్పండి? ఉమ్మ ప్లస్ ఆ. అకారం ఉంది, అకారాంతం ఉంది, విసర్గతో ఎండ్ అవుతుంది. ఇక్కడేమో వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు కలిసినప్పుడు అన్నారేంటి? ఓకే, వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు కాకుండా మిగతా అక్షరాలు కలిసినప్పుడు అంట. సారీ, మీరు కూడా ఎవరు చెప్పలేదు కదా. వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు కాకుండా మిగతా అక్షరాలు కలిసినప్పుడు, ఇది వర్గ ప్రథమ ద్విత్యాక్షరం కాదు, నెక్స్ట్ శేషాస కాదు. ఇట్లాంటి కలిసినప్పుడు ఏమవుతుంది? అహ అనేది వెళ్ళిపోతుంది. ఆకారం అనేది ఏమవుతుంది? ఆకారం అనేది ఎలా మారుతుంది? ఓ లాగా మారుతుంది. సో నమో నమః, ఓ అయింది, నమో నమః. నెక్స్ట్ ఇది సేమ్, మనోహరం. మన ప్లస్ హరం, మనసుని హరించేది, మన ప్లస్ హరం. ఇక్కడ అకారం ఉంది, విసర్గ ఉంది. ఇక్కడ వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు లేవు, శేషాసాలు లేవు, వేరేది ఏదో అచ్చు కానీ హల్లు కానీ ఉంది. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది? అకారం అనేది మాయమైపోయి, అకారం బదులు ఏమవుతుంది? ఓకారం వస్తుంది, అండ్ విసర్గ అనేది మాయమైపోతుంది. ఓకే, సో మనోహరం, అకారం అనేది ఓకారం లాగా మారుతుంది. నెక్స్ట్ ఇది పయ ప్లస్ నిధి. ఇక్కడ అకారం ఉంది, విసర్గ ఉంది, వర్గ ప్రథమ ద్విత్యాక్షరాలు శేషాసాలు తప్ప వేరే అచ్చులు కానీ హల్లులు కానీ ఉన్నాయి. ఓకే, సో విసర్గ అనేది మాయమైపోతుంది. అకారం బదులు ఏమొస్తుంది? ఓ అనేది వస్తుంది. సో పయోనిధి అనేది మనకి వర్డ్ అనేది వస్తుంది.
ఇట్లానే చూసుకోండి. నెక్స్ట్ది విసర్గ సంధి సూత్రం. విసర్గకు శేషాసాలు కలిసినప్పుడు విసర్గ శేషాసాలుగా మారి శేషాసాలు ద్విత్వాలుగా వస్తాయి. ద్విత్వం అంటే ఏంటి? ద్విత్వము ఒక హల్లుకు అదే హల్లు చేరడం. ఒకే హల్లుకు అదే ఒత్తు వచ్చింది అనుకోండి, కా వచ్చింది, కాకి కా ఒత్తే వస్తే ద్విత్వాక్షరం అంటాం దాన్ని. ఓకేనా? థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు. మనశ్శాంతి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే విసర్గకి శేషాసాలు కేవలం 3 అక్షరాలు చెప్తున్నారు. విసర్గకి ఇందాకేమన్నారు? వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శేషాసాలు తప్ప మిగతా వాటి గురించి మాట్లాడారు. ఇప్పుడు విసర్గకి శేషాసాలు కలిసినప్పుడు విసర్గ అనేది శేషాసాల్లాగా మారుతుందంట. విసర్గ మారింది శేషాసాల్లాగా. ఇక్కడ ఆల్రెడీ శేషాసాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి ద్విత్వాక్షరాలుగా మారుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. మనశ్శాంతి. మనశ్శాంతిని డివైడ్ చేస్తే మనః ప్లస్ శాంతి వస్తుంది. ఇక్కడ విసర్గ ఉంది, విసర్గకి సే అనేది కలిసింది. ఓకే, విసర్గ ఏమవుతుందంట? సే కలిసినప్పుడు సే అవుతుంది. షా కలిసినప్పుడు ఏమవుతుంది? విసర్గ షా అవుతుంది. సా కలిసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? సానే అవుతుంది. మళ్ళీ చెప్పండి. విసర్గకి సా కలిసింది అనుకోండి, సా కలిస్తే ఏమవుతుంది? విసర్గకి సానే అవుతుంది. సానే అవుతుంది. నెక్స్ట్ది షా కలిసింది అనుకోండి, షా విసర్గ షానే అవుతుంది. నెక్స్ట్ విసర్గకి సా కలిసింది అనుకోండి, సా అవుతుంది. సో ఇట్లా అవుతుంటాయి. విసర్గ అనేది మాయమైపోతుంది. ఇక్కడ సా వచ్చింది, ఇక్కడ సా వచ్చింది, కాబట్టి ఈ రెండు కలిసి ద్విత్వం అవుతుంది. సా కింద సావత్ అవుతుంది, షా కింద షావత్ అవుతుంది, సా కింద సావత్ అవుతుంది. సో మనశ్శాంతిలో మనః ప్లస్ శాంతి, విసర్గ లోపించి ఇక్కడ సా వస్తుంది. మనశ్శాంతి అనేది వస్తుంది మనకి. సా కింద సావుతు ద్విత్వం అనేది వస్తుంది. చతుషష్ఠి, చతు ప్లస్ షష్ఠి, షా కింద షావత్ అనేది వస్తుంది. ఓకేనా? నభస్సుమమా, నభః ప్లస్ సుమం. నభస్సుమం అంటే ఎవరికైనా మీనింగ్ తెలుసో? నాకు తెలియదు. నభస్సుమం, నభః ప్లస్ సుమం తెలీదా ఎవరికి? సో సా కింద సావత్ వచ్చింది, ద్విత్వం వచ్చింది. విసర్గకి శేషాసాలు కలిసినప్పుడు సే కలిస్తే సే వస్తుంది, షా కలిస్తే షా వస్తుంది, సా కలిస్తే సా వస్తుంది. ఇట్లా వస్తున్నాయి కాబట్టి అవి ద్విత్వాల్లాగా వస్తాయి. మళ్ళీ దీన్ని ఏమంటాం? విసర్గ సంధి అంటాం. నెక్స్ట్ది విసర్గ సంధిలో మూడోది. విసర్గకు కా ఖ పా ఫాలు కలిస్తే విసర్గ మారదంట. అర్థమైందా? వర్గ ప్రథమ ద్వితీయాక్షరాల్లో కేవలం 4 తీశారు. విసర్గకి కా గాని, ఒత్తు కా గాని, పా గాని, ఫా గాని ఇట్లా కలిసినాయి అనుకోండి, విసర్గ అనేది మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాతకాలము, ప్రాతః ప్లస్ కాలము అని డివైడ్ చేస్తాం. ఇంకా తేడా ఏం లేదు ఇక్కడ, సంధి కొత్తగా జరగటం ఏం లేదు. చూడండి, ప్రాతకాలము లాగే ఉంది. తపః ఫలము ఫా వచ్చింది, కా ఖ పా ఫ వీటిలో ఏ వచ్చినా కూడా విసర్గ అనేది మారదు అనేది చూపిస్తున్నారు. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఓకే అమ్మా. రెస్పాండ్ అవ్వని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. విసర్గ సంధి. నెక్స్ట్ది అంతః దుః చతు ఆశి పున మొదలైన పదాల తర్వాత ఉండే విసర్గ రేఫగా మారుతుంది. ఎప్పుడైనా కూడా అంతః దుః చతు ఆశి పున ఇది నోటికి వచ్చి ఉండాలి మీకు. ఈ 5 తర్వాత ఉన్న విసర్గ ఎప్పుడు సంధి జరిగినా కూడా ఏకారంగా మారుతుంది, రకారంగా మారుతుందంట. ఓకేనా? అంతః ప్లస్ ఆత్మ ఏమవుతుంది చెప్పండి. మీరు ఇక్కడ ఏం చూడాల్సిన దుః ప్లస్ అభిమానం, దురభిమానం. చతు ప్లస్ దిశలు, చతుర్దిశలు. ఆశీ ప్లస్ వాదము, ఆశీర్వాదము. రకారం వచ్చింది. పునః ప్లస్ జన్మ. చెప్పండి. పునర్జన్మ. రకారం అనేది వస్తుంది. మీరు ఏదన్నా వర్డ్ తీసుకోండి. అంతఃతో మీరు ఇక్కడ లేని వర్డ్ ఏదన్నా చెప్పండి. అంతః అనేది అంతరాత్మ ఉంది కదా.
అంతఃపురం. అంతఃపురం అంటే ఇక్కడ పా వచ్చింది కదా, పా వస్తే ఏమవుతుంది? విసర్గకు పా వస్తే ఏమవుతుంది చెప్పండి? మారుతుందా విసర్గ? విసర్గ మారదు. అది ఈ సూత్రం కిందకి వస్తుంది. వేరేది ఏదన్నా చెప్పండి. అంత మీద అంత దురాత్మ. దుః ప్లస్ ఆత్మ. ఓకే, దుః ప్లస్ ఆత్మ, దురాత్మ. ఇక్కడ కూడా రకారం వచ్చిందని చెప్తుంది. సూపర్ అమ్మ. పునః ప్లస్ ఆగమనం, పునరాగమనము. ఓకేనా? పునః ప్లస్ ఆలోచన. పునః ప్లస్ ఆలోచన చెప్పండి. ఇవన్నీ మనకు తెలిసినాయి. సో ఎప్పుడైతే అంత దుఃచతు ఆశి పునః ఇట్లాంటి వాటి మీద ఎప్పుడైనా సంధి జరిగినప్పుడల్లా విసర్గ అనేది రకారంగా మారుతుంది. దాన్ని రేఫా అని కూడా అంటారు, రకారం. ఓకే, సో ఇది చాలా ఈజీ. ఈ విసర్గ సంధి చాలా ఈజీ, కాకపోతే చాలా రకాలు ఉన్నాయి వీటిలో. మనకు ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు. విసర్గ ఉందంటే విసర్గ సంధి అయిపోయింది మ్యాక్సిమం. విసర్గ సంధి ఇంకో సూత్రం. వీటిలో విసర్గ కనిపించదు కాబట్టి జాగ్రత్తగా చూడండి. ధనుష్ కోటి, దీన్ని డివైడ్ చేస్తే ధనుష్ ప్లస్ కోటి అనేది వస్తుంది. ఓకేనా? ధనుష్ కోటిని డివైడ్ చేస్తే ధనుష్ ప్లస్ కోటి అనేది వస్తుంది. ఇక్కడ విసర్గ కనిపించదు మనకి. సూత్రం ఏంటి అంటే ఇస్ ఉస్ విసర్గకు, వీటిని కూడా విసర్గలు అనే అంటాం యాక్చువల్గా. విసర్గని చాలాసార్లు ఉస్ ఇస్ ఇట్లా చదువుతాం. అహా అహా అని చదవం విసర్గని చాలాసార్లు. ఈ శ్లోకాల్లో మీరు వింటూ ఉంటారు, విష్ణు సహస్రనామం ఇట్లాంటి వాటిల్లో. ఇప్పుడు విష్ణు సహస్రనామే జరుగుతుంది పక్కన. వాటిల్లో మీరు గమనించినట్లయితే ఎప్పుడన్నా విసర్గని ఇస్ ఉస్ ఇట్లా చదువుతూ ఉంటారు. వాటిని కూడా విసర్గ అనే అంటాం. ఇట్లా ఉన్న విసర్గకి క ఖ ప ఫాలు కలిస్తే, ఇందాక ఉట్టి విసర్గకి క ఖ ప ఫాలు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇస్ ఉస్ల విసర్గ. ఇందాకున్న విసర్గ ఏంటి? అహ. అహ అనేది వస్తుంది. ప్రాతః, తపః, అహ అనేది వస్తుంది. ఇట్లా ఉన్నదానికి క ఖ ప ఫాలు కలిస్తే ఏమవుతుంది? విసర్గ అనేది మార్పు ఉండదు. సంధిలో మార్పు అనేది ఏమి ఉండదు. ఆ పదాలు అంతే వచ్చేస్తాయి. కానీ ఇస్సు ఉస్సులకి క ఖ ప ఫాలు కలిస్తే ఏమవుతుంది? షా అనేది విసర్గ అనేది ఈ ఇస్సు ఉస్సులు షాలాగా మారుతాయంట. అర్థమైందా? నేను చెప్పేది మీ దాకా వెళ్తుందా లేదా నాకైతే తెలియట్లా అసలు. అర్థమైందా అసలు? ఇస్సు ఉసులకి కా ఖ పా ఫ ఇవి వచ్చినాయి అనుకోండి, ఆ ఇస్సు ఉసులు ఏమైతాయి? షాలాగా మారుతాయంట. అర్థం అవుతుందా లేదా? ఓకే, అయిపోవచ్చింది. కొంచెం ఓపి పట్టండి. ధనుష్ ప్లస్ కోటి వస్తుంది. దీనికి కా తోడైంది కాబట్టి ఇదేమవుతుంది? షా అవుతుంది. ధనుష్ కోటి అయింది. చూడండి నెక్స్ట్ ఇది నిస్ఫలము. ఉంది, ఫా ఉంది. సో ఏమవుతుంది చెప్పండి మీరే? షా అవుతుంది. ఇదన్నా చెప్పండి. దుస్ ప్లస్ దుష్కరము, దుస్ ప్లస్ కరము. ఇది ఇస్ ఏమవుతుంది? షా అవుతుంది. దుష్కరము అయింది. ఓకేనా? నిష్ఫలము, ధనుష్ కోటి. ఓకే, ఇట్లా ఉన్నా కూడా విసర్గ అని అంటాం. ఇదొక్కటే కొంచెం మనకి విసర్గ అనేది వీటిలో కనిపించదు, కాకపోతే ఇస్సు ఉసుల్ని మనం విసర్గ అనే అనుకోవాలి. నెక్స్ట్ ఇది విసర్గ సంధి. విసర్గకు అనగా ఉస్కు చా చాలు పరమైతే సకారం, టాటాలు పరమైతే షాకారం, తా దాలు పరమైతే సాకారం వస్తాయి. దుశ్చేష్టితము, దుః ప్లస్ చేష్టితము. సో మనం వర్గ ప్రథమ ద్వితీయాక్షరాల గురించి మాట్లాడుకోలేదు కదా. విసర్గకి వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శేషాసాలు తప్ప మిగతా వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ దాని గురించి మాట్లాడుకున్నాం. కాక్క పా ఫాలు వచ్చినప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాం. సాలు వచ్చినప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా వర్గ ప్రథమ ద్వితీయాక్షరాల్లో కొన్ని మిగిలిపోయినాయి. ఏంటవి? చాచా, టాటా, తా
తాత్త ఇవన్నీ మిగిలిపోయినాయి కదా, వాటి గురించి చెప్తున్నారు. విసర్గకి చాచాలు వస్తేనేమో శాకారం వస్తుందంట, శా. టాటాలు అయితేనేమో షా వస్తుందంట, తాద్దాలు అయితే ఏమొస్తుంది, సా వస్తుంది. సో దుహ్ ప్లస్ చేష్టితము చా ఉంది, విసర్గకి చా వచ్చింది కాబట్టి ఏమవుతుంది, శా లాగా వస్తుంది, శాకారం వస్తుంది. విసర్గకి టా వస్తే ఏకారం వస్తుంది, శాకారం వస్తుంది. నెక్స్ట్ది విసర్గకి తా వస్తే ఏమొస్తుంది, వస్తుంది. ఓకే సూపర్, ఇది కూడా విసర్గతంది. నిహ్ విసర్గకి తా వస్తుంది, ఏమైతుంది, తా వస్తే ఏమవుతుంది చెప్పండి, సా లాగా మారుతుంది. నిస్తేజము విసర్గ అనేది సా లాగా మారుతుంది. నిస్తేజము. ఓకేనా, ఇంతటితో విసర్గ సంధి అయిపోయింది. నెక్స్ట్ది శివ గోవింద స్తుత్వ సంధి, ఇదే అనుకుంటా లాస్ట్ లక్కీగా. స్తుత్వ సంధి సకార తవర్గాలకు సకార చవర్గాలు పరమైతే సకార చవర్గాలే వస్తాయి. ఇక్కడ చూడండి, సకారాలు తవర్గం మొత్తం. ఓకేనా, తాత దద్ద నా వరకు తవర్గం అంటాం. సకారము కానీ తవర్గం మొత్తం. సకారం అంటే ఏంటి, ఉస్ అనేది సకారం. నెక్స్ట్ది ఉద్ తాత ద, నెక్స్ట్ది న్, ఇవన్నీ తవర్గానికి సంబంధించినవి. వీటికి సకార చవర్గాలు ఉస్ కానీ స కానీ సా కానీ చాచా జాజా తర్వాత ఏంటి, ఇని, ఇవి కానీ వచ్చినాయి అనుకోండి, చాచా జాజాలు, ఇని లేదులే, చాచా జాజాలు పరమైతే సకార చవర్గాలే వస్తాయి. ఏవి పరమైనయో అవే వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. నిష్చింత నిశ్చింత సకారానికి చకారం పరమైంది, అంటే చవర్గం పరమైంది, చవర్గానికి సంబంధించిన ఒకటి. అప్పుడేమైంది, చవర్గమే మిగిలిపోయింది. ఓకేనా, చవర్గం మిగిలిపోతుంది, నిశ్చింత అయింది. నెక్స్ట్ది సకార తవర్గానికి కూడా అన్నారు. సో తవర్గానికి చకారం పరమైతే ఏమైంది, చకారమే మిగిలిపోయింది. చూడండి, సా అనేది ఏమైంది, సా అయింది, గుర్తుపెట్టుకోండి. సకార చవర్గాలు వస్తాయి అన్నారు, సా అనేది ఏమైంది, చా అయింది. తా అనేది ఏమైంది, చా అయింది. ఓకేనా, నెక్స్ట్ది శరత్ చంద్రికలు, తా అనేది ఏమవుతుంది, చా అవుతుంది. శరత్ చంద్రికలు, చా కింద చదువుతూ 2 చాలు ఉన్నాయి. తా అనేది చాలాగా మారుతుంది, ఇక్కడ ఒక చా ఉంది. నెక్స్ట్ది సార్జింజయ అంట, నా అనేది ఏమైంది, ఇని అయింది. తవర్గం మొత్తం ఏమవుతుంది, చవర్గం లాగా మారుతుంది. నా ఏమైంది, ఇని అయింది. చూడండి, సారీ అంటే ఏంటో. ఓకేనా, విషయం అర్థమైందా మీకు? సకారము సకార తవర్గాలకి సకార చవర్గాలు వస్తాయంట. పరస్పరంలో వస్తే రిజల్ట్లో ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. ఏం అర్థం కావట్లేదా? సకార తవర్గానికి, సకారము అన్న ఉండొచ్చు, ఇక్కడ తవర్గం అంటే తాత దాద్ద అన్న, ఇది అయినా ఉండొచ్చు పూర్వస్వరంలో. వీటికి సకార చవర్గాలు పరమైతే, సకారం అంటే మీకు తెలుసు చవర్గం అంటే చాచా జాజా, ఇవి పరమైతే రిజల్ట్లో ఏమొస్తుందంట, ఏమొస్తుంది, సకార తవర్గాలు సకార చవర్గాల్లాగా మారుతాయి. ఈ సకార చవర్గాలు ఇక్కడ ఇంతే ఉంటాయి, ఇక్కడున్న సకార తవర్గాలు సకార చవర్గాల్లాగా మారుతాయి. కాబట్టి మనకి సంయుక్త అక్షరాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే
సా కింద చావత్తు, ఇక్కడ ఏమవుతుంది తా ఏమవుతుంది చా అవుతుంది, చా కింద చావత్తు, తా ఏమవుతుంది చా అవుతుంది, చా కింద చావత్తు, తా ఏమవుతుంది చా అవుతుంది, మళ్ళీ జా అయింది ఇదేంటో. ఓకే, నా ఏమవుతుంది ఇని అవుతుంది, ఇని కింద జావత్తు వచ్చింది. అర్థమైందా? సకార తవర్గాలు శకార చవర్గాల్లాగా మారుతాయి. ఇంతవరకు క్లియరా? ఇదే సంధి, ఇంతకీ ఈ సంధి పేరేంది అసలు? శ్చుత్వ సంధి. శ్చుత్వ సంధి. ఓకేనా? చాలా వింతగా ఉంది పేరు శ్చుత్వ సంధి. ఎక్కువగా అడగరు, బట్ మైండ్లో పెట్టుకోండి తప్పకుండా. నెక్స్ట్ది